మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ ఈ వేదికలో కొంతమంది పంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కారణం పట్ల ఎంతో కొంత ఆసక్తి ఉన్నటువంటి. అలాగే ఇక్కడ రైటర్ చిన్న కురవాడు, ఆయన పరిచయం. అలాగే ఫోటోగ్రాఫర్ నిధి, నేను బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ఆ నిధి నాకు తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినట్టు. కానీ వాళ్ళకి టాలెంట్ ఉందా అన్నటువంటిది వాళ్ళకి నాకు ఆశ్చర్యం అనిపించింది. అటువంటి కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి. అలాగే రైతు చిన్న అబ్బాయి అయినప్పటికీ కూడా ఈ పాట గురించి ఈయన మిగిలినటువంటి కళాకారులు చూస్తాను. పూర్తి పాటను నేను ప్లే చేసి చూశాను. సంత గురించి శ్రీకాకుళం సంత అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక భాగం. వీకెండ్స్ ఉంటాయి, ప్రతి వారానికి ఒక్కొక్క కోడల్లో ఒక సంత పెడతారు. ఆ సంతలో మనకి పండినటువంటి పంటలు తేవడే కాకుండా మన జీవన శైలి ప్రతిబింబిస్తారు. మనం ఏం పంటలు పండిస్తాం, మనం ఏం తింటాం. అలాగే అన్నిటికంటే పవిత్రమైనటువంటి వివాహం కూడా అక్కడే జరుగుతుంది. పెళ్లి చూపులు అంత ప్రొసీజర్ వారి ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలని కాదు. సంతలో పెళ్లి కోసం అమ్మాయిని లేదా అబ్బాయిని చూడడం, వీళ్ళు ఉంటాయి. అలాగే అక్కడ వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బోనస్ వ్యాపారం అంటే ఆ రేటు రైతుకి ఏదైతే పండిస్తుందో కష్టపడి తగినటువంటి రేటు కాదు. సంతల్లో మాత్రమే డిమాండ్ తగ్గ రేటు ఉంటుంది. అక్కడ ఎటువంటి మోసం, అటువంటి అచ్చమైన శ్రీకాకుళం ప్రజలంటేనే నీతికి, నిజాయితీకి, ధర్మానికి వాడుతుంది. అటువంటి దానికి ప్రతిరూపం మన సంత. ఆ సంతకు సంబంధించి ఆ రైతులు రాసినటువంటి ప్రతి లిరిక్ కూడా అర్థం చేసాం. అలాగే ఏమైనా మనం చూసినటువంటి గాపులు, కోరు గాపులు కానీ, కూరగాయలు కానీ, ఆ మనుషులతో కట్టుకుంటూ ఈ వ్యవహారాన్ని మన శ్రీకాకుళం యొక్క జీవన శైలిని ప్రతిబింబించేటటువంటి పాట ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇరుగు పాట కాపాడింది. చాలా హృదయాన్ని పంపుతుంది. గౌరవం ఎందుకు చెప్తారంటే, నేను కళలో పోయించాను, కళల్లో పాల్గొన్నాను. నాకు వంగపట్టు ప్రసాదరావు గారితో ఆయనతో కలిసి చాలా పాటలు పాడాను. ఆయన కుమార్తె వంగపట్టు ఉషశ్రీ, ఆమెతో నేను డ్యాన్స్ కూడా వేశాను. నేను న్యాయవాదిగా చదువుతున్నప్పుడు ఆ వంగపట్టు ఉషశ్రీని కూడా తీసుకెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్లో కొన్ని ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కళారంగాన్ని ప్రదర్శించినటువంటి వారికి ఎక్కడా కూడా గౌరవాలు పొందుతారు, ఆధారపడతారు. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా ఎక్కడ ఉందో ఏంటో ఈ కళారూపం ద్వారా మీరు ఎంతో శ్రీకాకుళాన్ని జిల్లాని మీరు వేరు విజ్ఞానంలో నడుపుతారని చెప్పేసి నేను సభాత్మకంగా నేను తెలియజేస్తున్నాను. పాడించి సూట్ వెళ్ళిపోయాము. ఇందులో నేను స్పెషల్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ చెప్పుకోవాలి. రీజన్ ఏంటంటే, నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇక్కడ రామ్ చరణ్ సార్ ఒక బుచ్చుబాబు డైరెక్షన్ లో ఒక సినిమా స్టార్ట్ చేద్దామని ఇక్కడ ఆడిషన్స్ పెట్టారు. అక్కడికి 100 మంది వచ్చారు. వాళ్ళతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత అదే టైంలో సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు. అందరికీ నార్మల్గా కవరేజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి మరి ఎలా అనిపించిందో నాకు మాట్లాడించాను. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అందులో యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో వీటన్నిటిలో వైరల్ అయిన తర్వాత నాకు శంకర్ గారు డైరెక్ట్గా పరిచయం అయితే ఆయన అన్నాను, మీకు సాంగ్ చేస్తాను. అయిపోయి ఎట్లా మీకు తెలిసిందంటే, మీ వీడియో నేను చూశాను, మీరు ఓకే అంటే ముందుకెళ్దాం అన్నారు. సో ఆ తర్వాత అలాగా ఇంకా నాకు కాల్ స్టార్ట్ అయింది. నాకు వాళ్ళకి ఒక స్టూడియో ఉంది, ఎన్బి స్టూడియో అని, అక్కడ పిలిచారు. వాళ్ళతో కాంటాక్ట్ అయి మాట్లాడిన తర్వాత ఇంకా అతను రాసిన సాంగ్ ఫైనల్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ కావాలి. సో ఆయనకి శంకర్ గారికి ఆల్రెడీ మన రామన్ గారితో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉందంట. సో ఒక రోజు చెప్పి నాకు అతను తీసుకెళ్ళారు. సో ఆయన పరిచయం అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డౌట్ వచ్చింది, ఏంటి మనం చేయగలని. అయితే మన వాడు ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఇచ్చిన వీడియోస్, ఏమో కొన్ని పాత వీడియోస్ చూపించాను. సో వెంటనే సార్ ఇంప్రెస్ అయ్యారు. సరే ఇక ముందుకు వెళ్దాం అనుకున్నాను. సో అంటే నాకు ఈ అవకాశం రావడం అనేది మెయిన్ సుమన్ టీవీ.
ఒకవేళ వీడియో వైరల్ అవ్వకపోతే ఈరోజు బహుశా ఎంతమంది పెద్దలతో అసలు మనం ఇంకా చిన్న అంటే నాకు ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 10 గంటలకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేసి అలా షాపింగ్ చేసుకున్న లైఫ్ నాది. బట్ వాటర్ మాత్రం మంచి కలిసి ఉంది, మంచి యాక్టర్గా నేర్పించుకున్న అంత ఆలోచన ఉంది. బట్ సుమన్ టీవీలో వీడియో వైరల్ చేయడం వల్ల ఇలాంటి పెద్దవాళ్ళతో మనకు ఈరోజు మీకు స్టేజ్ చేసే అవకాశం వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాంగ్ వచ్చేసరికి సాంగ్ ఇంకా స్టార్ట్ చేస్తాం, ఇంకా ఫైనల్ అయిపోయింది. సాంగ్ తీయాలి ఎట్లా ఇంకా ఇలా అనుకుంటున్నాం. ఒక 2-3 కొరియోగ్రాఫర్స్ అప్రోచ్ అయ్యాం. నేనైతే ఫిక్స్ అయ్యాను సార్, నేను ట్రై చేస్తాను, బాగా న్యాచురల్ ట్రై చేస్తాను. ఎస్పెషల్ శ్రీకాకుళం సాంగ్ అంటే సెలబ్రిటీ స్టేటస్ అనేది అక్కడ హైదరాబాద్ ఉండిపోతుంది, ఇటువైపు రావట్లేదు. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పాలి తెలియదు, ఒకసారి చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ చిరంజీవి, జోసఫ్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్టేటస్ అంటే హైదరాబాద్ ఉండిపోతుంది. అంటే మాకు ఇప్పుడు మన లైఫ్ స్టార్ట్ అయింది. అది శ్రీకాకుళం వరకు ఎందుకు రాకూడదు, మనం ప్రయత్నిద్దాం అనే చిన్న ఉద్దేశం అంతైతే లేదు. దీనికి సపోర్ట్ కావాలి, టీం ఉండాలి. నేను అనుకుంటే సరిపోదు, మనకున్న బిజీ షెడ్యూల్ మన సెలవుల్లో తీయాలి. సో మేము ప్రొడ్యూసర్ గారు చెప్పాం, సార్ నాకు ఎలా సెలవులు ఉన్నప్పుడు నేను చేస్తాను సార్ అని కంఫర్టబుల్ ఇచ్చాడు. ఇంకా అంత సెట్ అయిన తర్వాత ఇక కొరియోగ్రాఫ్ కోసం సెట్ చేస్తుంటే ఒక 2-3 కలిసాము, మాకు కంఫర్టబుల్ అనిపించలేదు. జోష్ శివారేసి నేను 2022 నుంచి ఆయన వీడియోస్ నా అకౌంట్లో వస్తూ ఉండేవి. ఆయన 2022 నుంచి నాకు తెలుసు అతను, కానీ అతని శ్రీకాకుళం విషయం నాకు తెలియదు. సో మేము చాలా ఎఫర్ట్స్ అయిన తర్వాత డైరెక్టర్ శంకర్ గారు అండ్ మన డిఓపి గారు వాళ్ళ షూట్కి వెళ్ళారు. ఒక నైట్ డాబాలో షూట్ చేస్తున్నారు. దానికి హీరో కొరియోగ్రాఫర్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారు, దొంగతనంగా వీడియో చేసి ఆన్ చేసి నాకు డైరెక్టర్ గారు నైట్ 10 o'clock నాకు లైవ్ షోలో అనేసి నాకు ఆన్ చేసి చూపిస్తున్నారు. సార్ ఇంకా ఎంగేజ్ చేస్తున్నారు. ఇంకా సార్ చూసినాక ఫిక్స్ అయ్యాం, ఓకే ఇంకెంతో మనం చెయ్యాలి, ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేయించుకోవాలి. కాకపోతే అతని ఎక్స్పీరియన్స్ నేను అనుకోగలనా లేదా నాకు భయం. ఎలా నేను డ్యాన్సే కానీ జాబ్కి వెళ్ళడం వల్ల టచ్ లేదు. అది కంటిన్యూ ఉంటే మనం మంచిగా అంటే ఇంకా ఒక అప్రోచ్ చేయగలం. సో ఫైనల్గా ఒక రోజు అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయిన తర్వాత జోషువా గారి నుంచి అంటే ఓకే అని రావట్లేదంట. మేము డేట్ అనుకున్నాం, షూటింగ్ ఫిక్స్ అయిపోయాం.